చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం మిరపకాయతోటి ఆవకాయలాగా పెట్టుకుందాము. చూడండి, ఇవి మా చెట్టుకు కాసిన మిరపకాయలు. వీటిని ఇలాగా తీసుకొని ఇట్లా పిన్నీస్ తోటి నేను ఇలా ఘాట్లాగా పెట్టుకున్నాను. అన్ని మిర్చికి పెట్టేసుకున్నాను. దీంట్లో ఉప్పు కూడా కొంచెం బాగానే ఎక్కువ పడుతుందండి. చూడండి, ఉప్పు ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపినట్టు చేసుకొని నిమ్మకాయ రసం ఉంది కదండి, దాన్ని బాగా కొంచెం ఇలా కలిపేసుకొని ఇలా వేసుకోండి. విత్తనాలు లేకుండా మనం చేత్తో అయినా వేసేసుకోవచ్చండి. ఇలా జల్లెడేం పట్టుకోబడలేదు. పసుపు అండి, ఇలా కలిపేసుకొని బాగా నిమ్మకాయ రసము, సాల్ట్, మిరపకాయలు, పసుపు ఈ మూడింటిని ఇలా కలిపేసుకొని శుభ్రంగా బాగా కలుపుకొని జాడీలో పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. దీన్ని మనం కూరల్లో కావాలన్నా వాడుకోవచ్చు, లేదా ఉత్తవి తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఉప్పు మిరపకాయలాగా మనం ఉప్పు మిరపకాయలు వేయించుకొని తింటాం కదా, వీటిని వేయించుకోబడలేదండి. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఓకే, బాయ్.